'Cause I am yours and you are mine. 'Cause I am yours, you are mine. You are mine. రాజుల 2వ గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం నుండి. షోమ్రోనులో అహాబునకు 70 మంది కుమారులుండిరి. యెహూ వెంటనే తాకీదులు వ్రాయించి షోమ్రోనులో నుండు యెజ్రెయేలు అధిపతులకును పెద్దలకును అహాబు పిల్లలను పెంచిన వారికిని పంపి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, మీ యజమానుని కుమారులు మీ యొద్దనున్నారు, మరియు మీకు రథములను గుర్రములను ప్రాకారము గల పట్టణమును ఆయుధ సామగ్రియును కలవు కదా. కాబట్టి ఈ తాకీదు మీకు ముట్టిన వెంటనే మీ యజమానుని కుమారులలో ఉత్తముడును తగినవాడునైనా యొక్కని కోరుకొని తన తండ్రి సింహాసనము మీద అతనిని ఆసీనునిగా చేసి నీ యజమానుని కుటుంబీకుల పక్షమున యుద్ధమాడుడి. వారు ఇది విని బహు భయపడి, 2 రాజులు అతని ముందర నిలువజాలకు పోయిరే, మనమెట్లు నిలువగలమని అనుకొని కుటుంబపు అధికారియు పట్టణపు అధికారియు పెద్దలను పిల్లలను పెంచిన వారును కూడి యెహూకు వర్తమానము పంపి, మేము నీ దాసులము, నీ సెలవు ప్రకారము సమస్తము జరిగించుదము, మేము ఎవరిని రాజుగా చేసుకొనము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని చేయమని తెలియచేసిరి. అప్పుడతడు 2వ తాకీదు వ్రాయించి, మీరు నా పక్షమున నుండి నా మాట వినుటకు ఒప్పుకొనిన ఎడల మీ యజమానుని కుమారుల తలలను తీసుకొని రేపు ఈ వేళకు యెజ్రెయేలునకు నా యొద్దకు రండని ఆజ్ఞ ఇచ్చెను. 70 మంది రాజకుమారులను వారిని పెంచిన పట్టణపు పెద్దల యొద్ద ఉండిరి. కావున ఆ తాకీదు తమకు ముట్టినప్పుడు వారు 70 మంది రాజకుమారులను పట్టుకొని చంపి వారి తలలను గంపలలో పెట్టి యెజ్రెయేలులోనున్న అతని యొద్దకు పంపిరి. దూత అతని యొద్దకు వచ్చి రాజకుమారుల తలలు వచ్చినవని చెప్పగా, అతడు ఉదయం వరకు ద్వారము బయట స్థలమందు వాటిని 2 కుప్పలుగా వేయించుడనెను. ఉదయమైనప్పుడు అతడు బయటకు వచ్చి నిలిచి జనులందరినీ చూచి, మీరు నిర్దోషులు, నేను నా యజమానుని మీద కుట్ర చేసి అతని చంపితిని. అయితే వీరందరినీ ఎవరు చంపిరి? అహాబు కుటుంబీకులను గూర్చి యెహోవా సెలవిచ్చిన మాటలలో ఒకటియూ నెరవేరకపోదు. తన సేవకుడైన ఏలియా ద్వారా తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చునని చెప్పెను. ఈ ప్రకారము యెహూ యెజ్రెయేలులో అహాబు కుటుంబీకులందరినీ, అతని సంబంధులకు గొప్పవారినందరినీ, అతని బంధువులనందరినీ, అతడు నియమించిన యాజకులను హతము చేసెను. అతనికి ఒకరినైనను ఉండనీయలేదు. అప్పుడతడు లేచి ప్రయాణమై షోమ్రోను పట్టణమునకు పోయెను. మార్గమందు అతడు గొర్రె వెంట్రుకలు కత్తిరించి ఇంటికి వచ్చి యూదా రాజైన అహజ్యా సహోదరులను ఎదుర్కొని, మీరు ఎవరని వారిని అడగగా, వారు మేము అహజ్యా సహోదరులము, రాజకుమారులను రాణీ కుమారులను దర్శించుటకు వెళ్ళుచున్నామని చెప్పిరి. వారిని సజీవులుగా పట్టుకొనడని అతడు చెప్పగా, వారు వారిని సజీవులుగా పట్టుకొని ఒకరినైనా విడవక గొర్రె వెంట్రుకలు కత్తిరించు ఇంటి గోతి దగ్గర 42 చంపిరి. అచ్చటి నుండి అతడు పోయిన తరువాత తన్ను ఎదుర్కొన వచ్చిన రేకాబు కుమారుడైన యెహోనాదాబును కనుగొని అతనిని కుశల ప్రశ్నలడిగి, నీ ఎడల నాకున్నట్టుగా నా ఎడల నీకున్నదా అని అతన్ని అడుగగా, యెహోనాదాబు ఉన్నదనెను. అలాగైతే నా చేతిలో చేయి వేయమని చెప్పగా, అతడు ఇతని చేతిలో చేయి వేసెను. కనుక యెహూ తన రథము మీద అతనిని ఎక్కించుకొని, యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా, యెహూ రథము మీద వారతన్ని కూర్చుండబెట్టిరి. అతడు షోమ్రోనునకు వచ్చి షోమ్రోనులో అహాబునకు శేషించియున్న వారినందరినీ చంపి ఏలియాకు యెహోవా సెలవిచ్చిన మాట నెరవేర్చి అహాబును నిర్మూలము చేయ వరకు హతము చేయుట మానకుండెను. తరువాత యెహూ జనులందరినీ సమకూర్చి వారికి ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను. అహాబు బయలుదేవతకు కొద్దిగానే పూజ చేసెను. యెహూ అను నేను అధికముగా పూజ చేయబోచున్నాను. కావున ఒకడైనను తప్పకుండా బయలు ప్రవక్తలందరినీ, వాని భక్తులందరినీ, వారి యాజకులనందరినీ నా యొద్దకు పిలువనంపించుడి. నేను బయలునకు గొప్ప బలి అర్పింపబోచున్నాను కనుక రాని వాడెవడో వాణ్ణి బ్రతకనీయనని చెప్పెను. అయితే బయలునకు మ్రొక్కు వారిని నాశనము చేయుటకై అతడు ఈ ప్రకారము కపటోపాయము చేసెను. మరియు
యెహూ బయలునకు పండుగ నియమింపబడినదని చాటించుడని ఆజ్ఞ ఇయ్యగా వారలాగ చాటించిరి. యెహూ ఇజ్రాయేలు దేశమంతటిలోనికి వర్తమానము పంపించగా బయలునకు మ్రొక్కు వారందరూ వచ్చిరి. రానివాడు ఒకడునూ లేడు. వారు వచ్చి బయలుగుడిలో ప్రవేశింపగా ఎచ్చుటను చోటు లేకుండా బయలుగుడి ఈ తట్టు నుండి ఆ తట్టు వరకు నిండిపోయెను. అప్పుడతడు వస్త్రశాల మీద ఉన్న అధికారిని పిలిచి బయలునకు మ్రొక్కు వారికందరికిని వస్త్రములు బయటికి తెప్పించమని చెప్పగా వాడు తెప్పించెను. యెహూయును రేకాబు కుమారుడైన యెహోనాదాబును బయలుగుడిలో ప్రవేశింపగా యెహూ యెహోవా భక్తులలో ఒకనినైనను ఇచ్చట మీ యొద్ద నుండనీయక బయలునకు మ్రొక్కువారు మాత్రమే యుండునట్లు జాగ్రత్త చేయడని బయలునకు మ్రొక్కువారితో ఆజ్ఞ ఇచ్చెను. బలులను దహన బలులను అర్పించుటకై వారు లోపల ప్రవేశింపగా యెహూ 8 మందిని బయట కావలియుంచి, నేను మీ వశము చేసిన వారిలో ఒకడైనా తప్పించుకొని పోయిన ఎడల వాని ప్రాణమునకు బదులుగా వాని పోనిచ్చిన వాని ప్రాణము తీర్చునని వారితో చెప్పియుండెను. దహన బలులను నడిపించుటకు సమాప్తి కాగా యెహూ మీరు లోపల చొచ్చి ఒకడైనను బయటికి రాకుండా వారిని చంపుడని తన కావలి వానితోనూ అధిపతులతోనూ చెప్పగా వారు అందరినీ హతము చేసిరి. పిమ్మట కావలి వారును అధిపతులను వారిని బయట వేసి బయలుగుడి ఉన్న పట్టణమునకు పోయి బయలుగుడిలోని నిలువు విగ్రహములను బయటికి తీసుకుని వచ్చి వాటిని కాల్చివేసిరి. మరియు బయలు ప్రతిమను గుడిని క్రింద పడగొట్టి దానిని పెంటిల్లుగా చేసిరి. నేటి వరకు అది అలానే ఉన్నది. ఈ ప్రకారము యెహూ బయలుదేవతను ఇజ్రాయేలు వారి మధ్య నుండకుండా నాశనము చేసెను. అయితే ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు నెబాతు కుమారుడైన యెరోబాము కారకుడైనట్లు యెహూ కూడా అందుకు కారకుడై బేతేలు దాను అను స్థలములందున్న బంగారు దూడలను అనుసరించుట మానలేదు. కావున యెహోవా యెహూతో ఈలాగు సెలవిచ్చెను, నీవు నా హృదయాలోచన ఎంతటి చొప్పున అహాబు కుటుంబీకులకు చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బాగుగా నేర్చితివి కనుక నీ కుమారులు 4వ తరము వరకు ఇజ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనులగుదురు. అయితే ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన యెరోబాము చేసిన పాపములను యెహూ ఏ మాత్రమును విసర్జించని వాడై ఇజ్రాయేలు దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేని వాడాయను. ఆ దినములలో యెహోవా ఇజ్రాయేలు వారిని తగ్గించనారంభించెను. హజాయేలు ఇజ్రాయేలు సరిహద్దులలో ఉన్న యోర్దాను తూర్పు దిక్కున గాదీయులకును రూబేనీయులకును చేరికైన గిలాదు దేశమంతటిలోను అర్నోను నది దగ్గరనున్న అరోయేరు మొదలుకొని మనష్షీయుల దేశంలోను అనగా గిలాదులోను బాషానులోను వారిని ఓడించెను. యెహూ చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దాన్నంతటిని గూర్చియు అతని పరాక్రమమును గూర్చియు ఇజ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అంతట యెహూ తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో సమాధి చేయబడెను. అతని కుమారుడైన యెహోయాహాజు అతనికి మారుగా రాజాయను. షోమ్రోనులో యెహూ ఇజ్రాయేలును ఏలిన కాలము 28 ఏండ్లు.